మిడిల్ క్లాస్ కష్టాల్లాగా మిడిల్ క్లాస్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసేద్దాం వచ్చేయండి. ఈ స్టైల్‌లో ఇంకా ఎంతమంది ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నారో కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. సరే కానండి, మొన్న ఒక వీడియో చూసానండి. పిల్లల్ని హార్ష్‌గా కొట్టకూడదు, పిల్లల్ని సాఫ్ట్‌గా డీల్ చేయాలి, పిల్లల్ని అసలేమనకూడదు, పిల్లల టాంట్రమ్స్‌ని బేర్ చేయాలి ఇవన్నీ. నెక్స్ట్ మినిటే నాకొక పాడ్‌కాస్ట్ వీడియో వచ్చింది. పిల్లల్ని ఇంకా ఎంతమంది ఒక దెబ్బ వేసి ఒక మాట అంటున్నారు, ఒక దెబ్బ వేసి ఎంతమంది చెప్తున్నారనేసి. ఒక్క సెకండ్ నాకనిపించింది ఏది కరెక్ట్? ఏది నిజం? ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్‌లో మెన్షన్ చేసి చెప్పేయండి. చాలా కన్‌ఫ్యూజన్ అనిపించిందండి. ఇంకొక వీడియోలో కూడా అండి, పిల్లల టాంట్రమ్స్ ఉంటాయి. మనం వాన్ని యాక్సెప్ట్ చేయాలి. పిల్లల టాంట్రమ్స్‌ని భరించాలి అని ఉంది. పిల్లల టాంట్రమ్సే కాదండి బాబు, మదర్స్‌కి కూడా అవే టాంట్రమ్స్ ఉంటాయి. ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎంతమంది దాన్ని తెలుసుకుంటున్నారు? ఎంతమంది పేరెంట్స్, ఎంతమంది హస్బెండ్స్, ఎంతమంది అత్తమామలు తెలుసుకుంటున్నారు చెప్పండి? ఎవ్వరూ లేదండి. ఇంట్లో అన్ని పనులు చేసేయాలి, అందరికీ అన్నీ చేసి పెట్టేయాలి. ఇంట్లో అంతా చేసేయాలి, ఇంట్లో వండి పెట్టేయాలి. వండి పెట్టినవి తోమేయాలి, తోమినవి సర్దేయాలి. ఇలా అన్నీ చేసినా కూడా యాజ్ ఎ వుమెన్‌గా తనకున్న టాంట్రమ్స్ తనకుంటాయి. కానీ ఎవ్వరికీ వాటి కోసం పట్టింపే లేదు. మీకు కూడా ఇది అనిపించిందా? ఇదంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాక ఫైనల్లీ చాయ్ పెట్టుకొని తాగితే ఆ రిలాక్సేషనే వేరండి బాబు. హ్యాపీ బాయ్.